వాట్సాప్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మీరు thumbnail-లో చూసే ఉంటారు. ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను నేను దాన్ని ఎలాగా యాక్చువల్ నా ఫీలింగ్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే ఇట్స్ బీన్ 4 long years ఐ హ్యావెంట్ బీన్ టు ఇండియా. ఈరోజు అండ్ ఇది కానీ నేను ఇప్పుడు ఇటలీలో లేదు, నేను ఉండేది ఈ షార్జాలో ఉన్నాను ప్రస్తుతానికి. ఎందుకంటే నేను యాక్చువల్లీ స్టార్ట్ అయిపోయినాను, మిలాన్ నుంచి స్టార్ట్ అయిపోయి. అంటే ఫస్ట్ పార్ట్ అని చెప్పాను కదా, ఎందుకు అంటే నేను నా ఎగ్జైట్మెంట్ రెండు ఫీలింగ్స్, ఒకటి ఇండియాకి వెళ్తున్నాము అనే ఫీలింగు, ఇంకొకటి ఇటలీని మిలాన్ని వదిలేసి ఇది మరి ఎక్స్ట్రాలు ఓవర్ యాక్షన్ అనుకుంటే ఎవడు ఏం చేయలేము. ఎందుకంటే నేను 4 సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చాను. 4 సంవత్సరాలు కాదు, ఇట్స్ బీన్ 6 years. 2019లో వచ్చాను నేను ఇటలీకి, మిలాన్కి. అండ్ కోవిడ్లో ఒక 2 times మళ్ళీ ఇండియాకి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చారు. తర్వాత 2021లో వెళ్ళాను అనమాట, 2021లో వచ్చానమాట. అప్పటి నుంచి ఇంక ఇక్కడే. సో ఒక ఫ్యామిలీ, ఇప్పుడు మనం ఏ ప్లేస్కి అయితే స్టిక్ అయి ఉంటే, అంటే సింపుల్గా చెప్తాను నేను, చిన్నప్పుడు స్కూల్కి అందరూ వెళ్ళే ఉంటాం. ఆ స్కూల్లో నాకు పర్సనలీ, అందరికీ ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ నాకైతే ఉన్నింది. చిన్నప్పుడు నేను ముంబైలో స్కూల్కి వెళ్ళేటోడిని. ఆ స్కూల్లో మా ఫ్రెండ్ గాడు ఒకడు ఉండేవాడు, వాడితో కూర్చునేవాడిని నేను, రోజు మాట్లాడుకుంటూ వాడితోనే ఉండేటోడిని. మా మేడం చూసి వీళ్ళిద్దరూ కలిసి ఉంటే మాట్లాడుతూ ఉంటారు, మార్చేద్దాము, అది కాకుండా అమ్మాయిలతో కూర్చోబెట్టింది మళ్ళీ. అట్లయితే మనకు సిగ్గు కదా, మాట్లాడడం కదా, అట్లని చెప్పి. సో అలాగా ఇప్పుడు మనకి చిన్నప్పుడు అలా కూర్చోబెడితే ఎంత బాధపడిపోయేవాడినంటే, వడ్డమ్మ జాతకం ఎలారా, ఇప్పుడు ఎలారా వీడు లేకుండా ఎలారా బెంచ్లో కూర్చునేది అనుకునేవాడిని. ఏంది బెంచ్ మార్చినందుకు. అలాంటిది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఫ్యామిలీతో దూరంగా ఉండి ఇంకొక ఫ్యామిలీతో దగ్గరైనప్పుడు 2 ఫీలింగ్స్, లైక్ మిక్స్డ్ ఫీలింగ్స్. అరే ఇండియాకి వెళ్తున్నామనే ఒక ఎగ్జైట్మెంట్ ఒకటి, ఇటలీ నుంచి మిలాన్ ఫ్రెండ్స్ని వదిలేసి వస్తున్నాము అనే ఒక ఫీలింగ్ ఒకటి. బట్ this is what life it is. I hope you people got it, my point of view. So నేనైతే తెల్లారితో యాక్చువల్లీ నిన్న నేను ఆ బ్లాగ్స్, ఆ ఫ్లైట్ ఎక్కేది, ఎందుకంటే ఎయిర్ అరేబియాలో వచ్చిన డార్లింగ్స్. ఎయిర్ అరేబియా ఎట్లుందంటే ఒక చెయ్యి ఎత్తితే ఇంకొక చెయ్యి పెట్టేకి ప్లేస్ లేదు అక్కడ. సో అందుకని నేను బ్లాగ్ చేయలేకపోయినా. అండ్ ఫస్ట్లో కూడా హడావిడిగా తెల్లారితో బయలుదేరే కాడికి నేను బ్లాగ్ చేయలేకపోయినా. బట్ నా సెటప్ చూడండి ఎలా ఉందో, టీ ఎక్కడ పెట్టుకున్నాను కానీ సూపర్ ఉంది టీ. అండ్ ఇంట్లో ఎవ్వరికీ తెలీదు, ఇంట్లో నేను వచ్చేటట్టు ఎవ్వరికీ తెలీదు, జస్ట్ మా మామకు మాత్రమే తెలుసు. పొరోటా చికెన్ అంట. సో యాక్చువల్లీ ప్లాన్ ఏమంటే మిలాన్ టు షార్జా యుఏఈ అండ్ షార్జా టు ముంబై టు తిరుపతి. బికాస్ టికెట్ రేట్స్ చాలా తక్కువ పడింది అనమాట ముంబైకి. అండ్ దట్ టు మన ఫ్యామిలీ, మన డాడీ సైడ్ సిస్టర్ కానీ, మా మదర్ సైడ్ బ్రదర్స్ కానీ, అంటే మామలు అత్తలు అందరూ అక్కడే ఉండేదన్నమాట ముంబైలో. సో వాళ్ళ ఇంటికి వెళ్ళను, బట్ స్టిల్ నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేస్ కాబట్టి ఐ నెవర్ మైండ్ టు గో టు ముంబై. సో ముంబైకి అయితే బుక్ చేసుకున్నా, మామను కలుస్తాను. ఈరోజు ఫ్లైట్ 4:30కి ఉంది. ఇప్పుడు షార్జాలో యాక్చువల్లీ లే ఓవర్ నేను చాలా తిరగదాం అనుకున్నా, కుదరలేదు. జస్ట్ ఐ డూ హ్యావ్ ఓన్లీ 4 hours. సో 4 hoursలో అట్లా ఇదేదో ఆర్టిఫిషియల్ లేక్స్ అవి ఉన్నాయంట, అవి చూసుకొని ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరి డ్యూటీ ఫ్రీలో ఫ్రెండ్స్కి ఏదో కొన్ని పర్ఫ్యూమ్స్ అవి ఇవి కొని, టోకన్ ఆఫ్ గెస్చర్. సో ఏదో ఒకటి ఉండాలి కదా. సో సారీ. సో అదనమాట విషయం. అండ్ చూపిస్తాను, ఏదో ఆర్టిఫిషియల్ లేక్స్ అవి ఇవి ఉన్నాయంటే ఇక్కడ దగ్గరలో, అవి చూపించి ఈ పొరోటా చికెను తినేసి బాగుంది, పర్లేదు. టిఫిన్ తెల్లారితో 10 అవుతుంది టైము. సో మన దగ్గర హార్డ్లీ ఒక 4 hours ఉంది. 2 కంతా మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. వెల్కమ్. ఓం
a journey to Milan, bringing smiles with vlogs. This is Hemu. Subscribe the channel and be the part of the family. సో గైస్ మనము రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్కి వచ్చినామన్నమాట. రాంగ్ బటన్ రాంగ్ టైంలో నొక్కినట్టు. మ్యాటర్ ఏమంటే ఫ్రైడేస్ వీళ్ళకి ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. అంటే ఇస్లామిక్ కంట్రీస్ కానీ లేకపోతే అరబ్ కంట్రీస్ కానీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ డే కదా ఫ్రైడే. సో ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ ఉన్నాయన్నమాట. అన్నీ క్లోజ్ ఇన్ ద సెన్స్ మేబీ నైట్ హ్యాపెనింగ్గా ఉండొచ్చు. బట్ నేను తిరిగిన ప్లేసు, నేను చూసిన ప్లేస్లో అంతా సైలెంట్గా ఉందన్నమాట. అంటే మనకి టైం లేదు, కరెక్ట్ టైం లేదు, అండ్ మనం రాత్రి వరకు ఉండలేము. ఎందుకంటే మనకి ఈవినింగ్ 4:30కి ఫ్లైట్ ఉంది, ముంబైకి వెళ్ళిపోవాలి. సో చూశాను ఏమన్నా ఉందా ప్లేస్లు, వెళ్దాము చూద్దాము అని చెప్పి. ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్లు అన్నీ క్లోజ్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కొన్ని అయితే ఓపెన్ ఉన్నాయి, పెద్ద పెద్దవి. ఇంకా మనం కడుపుకి ఏదైనా తినాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. నిన్న రాత్రి కానీ తినలేదు, ఫ్లైట్ దిగాక అట్లే పనుకునేసిన. అండ్ ఇది చూడండి, ఈ మాట అయితే నాకేదో వ్యూస్ వచ్చేయాలి, రీచ్ వెళ్ళిపోవాలి అని కాదు, కానీ ఈ పెద్ద పెద్ద ట్రావెలర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి దన్నంరా దూత అనుకున్నాను నిన్న నేను. ఎందుకంటే వడ్డీ అమ్మ జాతకం, అసలు వీళ్ళు ఎలారా బయటకు వస్తారు, వేరే వేరే కంట్రీలకి ఎలా వెళ్తారు, అసలు అక్కడ సిమ్ కార్డులు ఎలా తీసుకుంటారు, అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ ఎలా చేసుకుంటారు, ఆ ఆస్పైర్డ్ ప్లేస్కి, ఆ ఆస్పైర్డ్ డెస్టినేషన్కి ఎలా రీచ్ అవుతారు, ఎలా చేస్తారు, మనం చేయగలుగుతామా లేదా అంటే నేను చేయలేను, అంత ఇదిగా అయితే నేను చేయలేను. చూపించగలుగుతాను నా ఫ్రెండ్స్ని వేసుకొని వెనకాల ధైర్యంగా వెళ్తూ వాళ్ళతో పాటు అడుగులో అడుగు. మన చిన్నప్పుడు మన డాడీ మమ్మీ వాళ్ళు చేతులు పెట్టుకొని నడిపిస్తారు కదా, అలా మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇస్తే అది తీసి, అంటే యాక్చువల్లీ స్క్రిప్ట్స్ అంతా వాళ్ళవే ఉంటాయి ఆల్మోస్ట్. సో నేను ఎగ్జిక్యూట్ చేస్తాను దాన్ని, ఎగ్జిక్యూట్ చేసి ఎడిట్ చేసి చేస్తాను. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ బ్రేకింగ్ ఆల్ ది షెకల్స్, క్రాసింగ్ ఆల్ ది బార్డర్స్, ఒక్కడే వెళ్ళాలి. అది దుబాయ్ లాంటి ప్లేస్కి, అది యుఏఈ లాంటి కంట్రీకి వెళ్ళాలి అంటే నాకు ఫస్ట్ ఏం అర్థం కాల, భయం. ఎక్కడికి వెళ్ళాలి, అసలు హాస్టల్ ఎలా బుక్ చేసుకుంటాము, అంత ధైర్యంగా మనం వెళ్ళగలుగుతామా, అంత ఇదిగా మనం చేయగలుగుతామా అని చెప్పి. బట్ వెన్ ఐ ఎక్స్పీరియన్స్డ్ మై సెల్ఫ్, ఐ గాట్ టు నో దట్ పెద్ద కష్టం కాదు, బట్ కొంత ఉంటుంది, కొంతవరకు అయితే గట్టిగా ఉంటుంది. సో ఇన్ డీటెయిల్గా చెప్తాను నేను నా ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ లేఓవర్ ఉంది, మనకి లాంగ్ లేఓవర్ ఉంది, 20 hours లాంగ్ లేఓవర్ ఉంది. వస్తానే ఇక్కడ మనకి పనుకునేదానికి ప్లేస్ కావాలి, తినేదానికి తిండి కావాలి, అండ్ అన్నిటికంటే తర్వాత అంటే లాస్ట్ ప్లేస్లో నా పాయింట్కి వచ్చేటప్పటికి ప్లేసులు చూపించాలి. ఫస్ట్ నాకు నేను ముఖ్యం, ఓకేనా? నాకు ప్లేసులు చూపించే కంటే నాకు నేను ముఖ్యం. సో నన్ను నేను ఎలా కాపాడుకోవాలనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట. చేసి ఫస్టే బుక్ చేసుకున్నా. ఒక షార్జాలో ఎయిర్పోర్ట్లో దిగినాక నాకు ఒక పనుకునేదానికి ప్లేస్ కావాలి అంటే చీప్లో అయిపోయేది. హాస్టల్ డామ్ బుక్ చేసుకున్నాను. 23 euros పడింది. 23 euros ఇన్ ది సెన్స్ 2300 పడింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దిగాక మనకి ఆన్ అరైవల్ వీసా కావాలి. అండ్ ఈ ఆన్ అరైవల్ వీసా ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు మన దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలి. ఇండియన్ పాస్పోర్ట్తో పాటు మీరు వేరే కంట్రీల్లో ఉంటారు కదా, ఇప్పుడు ఆస్ట్రేలియా ఎత్తుకుంటే యూకే, కెనడా, యూఎస్, యూరోప్, ఇలా ఏ
కాంటినెంట్స్లో అయినా ఏ కంట్రీలో అయినా వేరే కంట్రీలలో ఉండి ఆ యొక్క పర్టికులర్ కంట్రీ రెసిడెన్స్ పర్మిట్ ఉండాలన్నమాట. సో ఆ రెసిడెన్స్ పర్మిట్ అండ్ మీ ఇండియన్ పాస్పోర్ట్ ఇవి కానీ మీరు ఆ కియోస్క్ అంటే డెస్క్లో, ఇన్ఫర్మేషన్ డెస్క్లో అక్కడ ఉంటుంది. మీరు దిగతానే అరైవల్ పక్కనే ఉంటుంది అనమాట. సో మీరు ఆ డెస్క్లోకి వెళ్ళి అడిగినారు అంటే వాళ్ళు అడుగుతారు, డాక్యుమెంట్స్ అడుగుతారు. అక్కడ మీకు ఫీజు తీసుకుంటారు. దాదాపు 3,300 రూపీస్ మీ దగ్గర తీసుకొని మీకు ఆన్ అరైవల్ స్టాంప్ వేసి ఇస్తారు. సో అది మీరు నీట్గా వెళ్ళి బయటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా డైరెక్ట్గా పాస్పోర్ట్ ఇచ్చి పాస్పోర్ట్ స్టాంప్ చేస్తారు అక్కడ ఒకసారి. పాస్పోర్ట్ ఇమిగ్రేషన్ అయిపోయినాక మీరు బయటకు వచ్చా అది తీసుకొని బయటకు వచ్చి ఫస్ట్ అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంది బయటకు వస్తూనే. అంటే బయట ఇన్ ది సెన్స్ ఫుల్ బయట కాదు, లోపలే కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంది. కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. ఎంత ఒక దాదాపు ఒక $100కి 100 USDకి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్నా. 100 ఎక్స్చేంజ్ చేసుకున్నాక సిమ్ కార్డ్ పక్కనే ఉంది, కానీ నేను మర్చిపోయినా. బయటకు వచ్చేసి తనకలాడుతున్నా. అట్ట ఇట్ట తిరిగి వైఫై ఏమరా అంటే కొంచెం దూరం వెళ్తే డిస్కనెక్ట్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాలే. చేతిలో 2 బ్యాగులు ఉన్నాయి, ఎక్స్పెన్సివ్ సామాన్లు ఉన్నాయి. ఒకటేమంటే సేఫ్, UAE దుబాయ్ ఇవన్నీ సేఫ్ అంటారు, నైట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు, అదొక ధైర్యము. సరే ఏం ప్రాబ్లం లేదులే, మన దగ్గర ఏమున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి. ఏమైంది అంటే అందరూ ఇండియన్సే, ఆల్మోస్ట్ ఇండియన్స్, పాకిస్తానీస్ వీళ్ళే ఉన్నారనమాట. సో ఒక ఇండియన్ అతను కనిపించాడు, అతను వచ్చి మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి ఏంటి అని చెప్పి మన గెటప్ చూసి. ఇంకా చెప్పా, ఇలా ఇండియా నుంచి వచ్చినాను, ఇలాగ లాంగ్ లేఓవర్ ఉంది, సో సిమ్ కార్డ్ తీసుకోవడం మర్చిపోయినాను అని చెప్పి. దేవుడు మనకి గ్రహాలన్నిటినీ కలిపినట్టు వచ్చి ఆ మనిషి ఫ్రీ సిమ్ కార్డ్ ఇచ్చాడు నాకు. ఏంది టూరిస్ట్ ఇదంట, ప్యాక్డ్ సిమ్ కార్డ్ అనమాట. నేను ఫస్ట్ అనుకున్నా ఎక్కడ దొబ్బిస్తారు ఏం చేస్తారు అని చెప్పి. బట్ థింగ్ ఏమంటే అది ప్యాక్డ్ ఫ్రీ సిమ్ కార్డ్ వచ్చి ఫ్రీ. అది మీకేమరా అంటే 24 hours 10 GB వరకు ఫ్రీ ఇస్తారు. సో అది తీసుకొని వేసుకున్నా నేను. అదేమరా అంటే దుబాయ్లో మాత్రమే పనిచేసి ఆడస్తుంది అది. మనం ఉండేది షార్జాలో, UAEలో. సో అడిగితే అక్కడ ఇది పనిచేయదు, ఇది దుబాయ్ ప్లేస్లో పనిచేస్తుంది, ఇక్కడ పనిచేయదు, ఇక్కడ తీసుకోవాలి అంటే 50 dirhams అంటే 50 AEDతో మీకు 4 GB డేటా ఇస్తాము అని చెప్పి. ఒకవేళ మీకు ఏమన్నా తెలుసుంటే ఇలాగా నా కమెంట్ అయితే చేయండి, నెక్స్ట్ టైం నాకు పనికొస్తుంది. సో ఇంకేం చేస్తాం, మనకి సిమ్ కార్డు ముఖ్యం. ఇక్కడ మనకి వాట్సాప్ కానీ పనిచేయదు, ఏం చేయాలి, పోతే పోయింది 50 dirham అంటే దాదాపు ఒక 15 లైక్ 1,500 రూపీస్ ఇన్ ది సెన్స్ 15 euros అనమాట. సో పోతే పోయింది, మనకు ముఖ్యం ఇది అని చెప్పి తీసుకునేసిన. అదొక 1,500 ప్లస్ ఆన్ అరైవల్ వీసా 3,300 అండ్ దాని తర్వాత హోటల్ వచ్చి ఒక 23 euros. ఇలాగా క్యాల్కులేట్ చేసుకుని నన్ను సేఫ్గా పెట్టుకున్నాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా జరిగింది. అండ్ మనకి దీంట్లో కమ్యూనికేషన్ కానీ నేర్చుకున్నాను నేను. ఇవన్నీ వీడియో షూట్ చేయలేకపోయినాను కానీ, ఎందుకంటే అట్ ఫస్ట్ ఇట్ విల్ బి లైక్ వెరీ న్యూ టు యూ. ఎప్పుడైతే మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారో ఇలా స్పెషల్గా ఒకటే తిరగడం, యూ విల్ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్ లైక్ న్యూ. సో నాకు కానీ అట్లే అనిపించింది. ఆ టైంలో నేను రికార్డ్ కానీ చేయలేకపోయినాను. ట్యాక్సీ గురించి ఎతికితే చూస్తే 70 dirhams ఇన్ ది సెన్స్ దాదాపు మీకు ఒక 25 euros దాకా పడుతుంది, అంటే 2,500 దాకా. మళ్ళీ ఇదొక బొక్కారా అనుకున్నా. అలాగా ఇంకొక ఇండియన్ కనిపించాడు. అతను కానీ అప్పుడే వచ్చి, నేను ట్యాక్సీ కోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఈ ప్లేస్కి వెళ్తున్నా, అల్వాదా స్ట్రీట్ అని చెప్పి, నేను ఇప్పుడు ఉండే హాస్టల్ ప్లేస్. అతను కూడా నాది కూడా ఇక్కడే బిల్డింగు, మనం ఎదురు పూల్ చేసుకొని వెళ్ళిపోదామా అని చెప్పాడు. ఇంకేం కావాలి, మనకి తగ్గుతుంది కదా 30 అంటే మనకి దాదాపు 3,000 పడేది 1,500కి అయిపోతుంది అంటే వై నాట్ అని చెప్పి, చాలరా దేవుడా మనకి అన్నీ కావాల్సినట్టే చేస్తున్నావు, హ్యాపీ అని చెప్పి పూల్ చేసుకున్నాం. ఇద్దరు కూర్చున్నాము, వచ్చేసినాం. అంటే హ్యాపీగా పనుకున్నాను. రాత్రి పనుకొని తెల్లారితో త్వరగా లేసి అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము అది ఇది అని చెప్పి అనుకున్నా. బట్ అదైతే కాలేదు. బికాస్ అదే చెప్పాను కదా, ఫ్రైడే ఇట్లా వీళ్ళకి ఇది ఉంటుంది అని చెప్పి. సో సిచ్యువేషన్ అయితే అది. ఇప్పుడైతే మనము లంచ్ చేసి
బయలుదేరదాం. మనకైతే ఈ చాక్లెట్ మిల్క్ షేక్ ఎక్కడికి వెళ్ళినా మనం వదలం. చాక్లెట్ మిల్క్ షేక్ ఇస్ లవ్. నో వన్ కెన్ టేక్ దిస్ అవుట్ ఆఫ్ మీ. సూపర్గా ఉంది. మంచిగా ఐస్ క్రీమ్ వేసి సూపర్. డార్లింగ్స్, నేను రేట్ చూసి ఏంది ఇంత రేట్ ఉంది అనుకున్నాను, కానీ చూడండి నీట్గా చాలా ఎక్కువ. ఇది నాకు చాలా అంటే చాలా ఎక్కువ. ఇది ఫలాఫల్తో పాటు బ్రెడ్స్ ఇచ్చారు. ఇక్కడ పక్కన అది ఉంటాయి కదా సలాడ్ కైండ్ ఆఫ్ ఇచ్చారు. ఇంకా మిల్క్ షేక్ నార్మల్ నేను ఆర్డర్ పెట్టుకున్నా. అంటే 10 euros కంటే తక్కువలో నాకు ఇవన్నీ అయిపోయింది. గుడ్ వన్. సో యా, నేనేదో అనుకున్నా ఏమిస్తారు అంత కొద్ది ఇస్తారు, అది ఎక్కడ సరిపోతుంది అని. మధ్యాహ్నం అయిపోయింది, ఇవి నేను తినలేను ఏమో అనిపిస్తుంది. బట్ స్టిల్ మెల్లగా తినేసి ఏదో అలాగా వెళ్ళిపోదాం. సో లంచ్ ఫినిష్ చేసిన. సో ఇక్కడ చాలా ఫేమస్ అయింది స్వీట్ డెజర్ట్ కునాఫా అంటారు. కునాఫా అండ్ బక్లావా ఇవన్నీ ఇండియాలో కానీ దొరుకుతున్నాయి ఇప్పుడు. బట్ ఇక్కడ ఫేమస్ అనమాట. కానీ నేను తినలేను ఇప్పుడు. నాకు పొట్ట ఇడిచ్చిన దానికి మొత్తం తినేసి ఇప్పుడు అది తీసుకుంటే ఎగుటుంటుంది కదా, కడుపులో ఎగుటవుతుంది. లైక్ ఏదైనా ఎక్కువ తినేస్తే ఇంకా వేరే వాటి మీద ఇంకా పోదు. నాకైతే ఎస్పెషల్లీ ఏదైనా ఒకసారి కడుపులో తినేసి అయిపోయింది అంటే దాని తర్వాత ఏదైనా తాగినాను అంటే నీళ్ళు ఏదో ఒకటి, దాని తర్వాత ఏం తినాలనిపించదు. తీసుకోకుండా దాని గురించి చెప్పేసి మళ్ళీ ఎప్పుడైనా వస్తాము. ఈరోజు ఏం తిరగలేదు, ఏం చేయలేదు కాబట్టి ఒక పర్టికులర్ దీనికంటూ దుబాయ్కి అబుదాబీకి అన్ని రోజులు ఖచ్చితంగా వచ్చి ఖచ్చితంగా చూపిస్తాను. సో ఎస్, ఇప్పుడైతే హాస్టల్కి వెళ్ళిపోయి బ్యాగ్ అయితే కలెక్ట్ చేసుకునేద్దాం. చలో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఫ్రెండ్స్ కోసం పర్ఫ్యూమ్ తీసుకుంటున్నాం. దిస్ వన్. సో ఇది స్మోకీ. నాకేమన్నా అంటే టొబాకో స్మోకీ ఫ్లేవర్ కొంచెం లాంగ్ లాస్టింగ్ బాగుంటుంది. సో కెన్ ఐ నో వాట్ ఆర్ ది వాట్ యూ సెడ్ లైక్ టొబాకో అండ్ this one tobacco and leather. Tonka bean, yes, and white mist ingredients, natural ingredients, 100 milli woody perfume, very long lasting. Yeah. And it is leather cum tobacco. Yes. This one. And the other one is? Other one, Aqua Fresh. This one. Yeah. Aqua Fresh. So this one is Aqua Fresh. Both are for men. So ma men friends ki. ఆశపడబాకండి, ఇస్తా. So yeah. Not allowed. Perfect. Not allowed? He tell me not allowed. Oh. Okay. సో డార్లింగ్స్, ఫ్లైట్ అయితే బోర్డ్ అయిపోయినాం అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఈ ఫ్లైట్ చాలా బాగుంది. లైక్ లాస్ట్ టైము ఎక్కువ దాదాపు 6 hours జర్నీ. 6 hours జర్నీకి లెగ్ రూము బొక్కగానే లేదు. కానీ దిస్ వన్ ఈజ్ క్వైట్ పర్ఫెక్ట్. లాస్ట్ ఫ్లైట్ లాగా అస్సలు కంజెస్టెడ్గా లేదు. నేను ఫ్రీగా కెమెరా తీసి షూట్ చేయగలుగుతున్నాను అంటే బికాజ్ ఆఫ్ దాట్. లేకపోతే నాకు కంజెస్టెడ్గా ఉండి అటు ఇటు కాళ్ళు వేసుకోలేకుండా ఉంటే బొక్కగానే తీయను నేను. చాలా బాగుంది. ఇది కొద్దిగా మంచిగా ఉంది. సో యా, ఇంకా వెళ్ళి ముంబైలో మామను కలుద్దాం. మామను కలిసి మామ ఆఫీస్కి వెళ్ళి అక్కడే అనమాట స్టే. సో యా, అక్కడికి ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. చలో ముంబై.